నేను చెప్పాను తన గురించే. మిస్టర్ వరుణ్, వాసవి కాలేజ్ అమ్మాయి మోహిని మిస్ అయింది కదా, తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? మమతా డాన్స్ స్కూల్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. మోహిని కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాను. హజ్ ఆఫీస్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశాను. బట్ ఒక్క క్లూ కూడా దొరకలేదు. వరుణ్, ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఆ అమ్మాయి గ్రాండ్ ఫాదర్ ఎక్స్ గవర్నర్, ఫాదర్ ఏమో ఆర్మీలో కల్నల్గా వర్క్ చేశారు. ఈ విషయం గురించి అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. చివరికి అది మన చేతికి వచ్చింది. ఒక అమ్మాయి శవం మార్చరీలో ఉంది. దాన్ని ఐడెంటిఫై చేయడానికి మోహిని వాళ్ళమ్మ ఇవాళ వస్తున్నారు. నమస్కారం అమ్మా. నా పేరు వరుణ్, సిఐడి ఆఫీసర్. నేను వర్షిని, ప్రెస్ రిపోర్టర్. ప్లీజ్ కమ్. ఇక్కడున్న శవాల్లో మీ అమ్మాయి ఎవరు ఐడెంటిఫై చేయండి. ఈవిడ? నో, వీళ్లలో మా అమ్మాయి లేదు. సరిగ్గా చూడండి, వీళ్లలో ఎవరో ఒకళ్ళై ఉంటారు. చూడండి, మీకు ఇన్వెస్టిగేషన్ చేయడం చేత కాకపోతే వదిలేయండి. అంతేకాని ఎవరెవరినో చూపించి మా అమ్మాయిని చెప్పి కంగారు పెట్టకండి. ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. షటప్. మీ పోలీస్ లాంగ్వేజ్ నా దగ్గర ఉపయోగించకండి. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి పబ్లిక్తో ఇలాగైనా బిహేవ్ చేసేది తను ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురని గుర్తుంచుకోండి. మీలాంటి గొప్ప గొప్పోళ్ళ అమ్మాయిలే ఇలాంటి నీచమైన పనులు చేసేది. ప్లీజ్ కంట్రోల్ కృష్ణమూర్తి, నీకు అధికారాన్ని ఇచ్చింది తప్పు చేసిన వారిని పట్టుకోవడానికి, లేనిపోని తప్పుల్ని మోపి అవమానించడానికి కాదు. సో మైండ్ యువర్ లాంగ్వేజ్. రేయ్, నేను ఐపీఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యి డ్యూటీలో జాయిన్ అయినోడిని. ఎలా మాట్లాడాలో నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నా డ్యూటీ ఎలా చేయాలో నాకు తెలుసు. డ్యూటీ ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ చేసే పద్ధతి బాగుండాలి. అది ప్రజలకు హెల్ప్ అవ్వాలి. సారీ మేడం, ఇతని తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. లెట్స్ గో. Nikki! Nikki, 1 second, please! నమ్మక ద్రోహి! నిన్ను వదిలిపెట్టను! నిన్ను బలి తీసుకుంటాను! నీ పాడు సిద్ధం చేసుకో! Nikki, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు. ఆ మోహిని నన్ను వదలదు. ఏ విక్కీ, నన్ను కూడా చంపేస్తుంది. నా ఫ్రెండ్ జాన్ని, మమతని, ఇద్దరిని చంపేసింది. నెక్స్ట్ నేనే. నో, నేను దుబాయ్ వెళ్ళిపోతాను. కావాల్సిన ఏర్పాట్లు చేయి ప్లీజ్. విక్కీ, ఇదంత సులభంగా జరిగేది కాదు. ఈ కేసు హ్యాండిల్ చేస్తున్నది సిఐడి ఆఫీసర్ వరుణ్. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. అతని కళ్ళు గప్పి తప్పించుకోవటం చాలా కష్టం. చూడు, నేను ఒక ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేసి ఉంచుతాను. అంతవరకు నువ్వెలాంటి పిచ్చి వేషాలు లేకుండా సక్రమంగా ఉండు. ఓకే? ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. బాయ్. వర్షిని, లెట్స్ గో. అవన్నీ తీసి ఫైల్లో జాగ్రత్తగా పెట్టు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఒక్కటి మిస్ అవ్వదు. చూస్తావే? కమాన్. ఓకే సార్. వరుణ్, ఈ అమ్మాయికి ఆ రోజు కార్లో నేను లిఫ్ట్ ఇచ్చింది. మా బంగ్లాలో పియానో వాయిస్తున్నది కూడా ఈ అమ్మాయే. అంటే ఈ అమ్మాయి చనిపోయిందంటావు? మమత, జాన్, మోహిని, ఈ ముగ్గురికి ఏదో కనెక్షన్ ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. బట్ మోహిని బాడీ దొరికే వరకు మనం ఏ కన్క్లూజన్కి రాలేము. ఈ బిల్డింగ్లో మోహిని ఉంటుందని చెప్పావు. మోహినికి టీనేజ్ కుర్రోళ్ళు అంటే బాగా ఇష్టం. నన్ను అటాక్ చేస్తే? డోంట్ వరీ, నేను ప్రొటెక్ట్ చేస్తాను. వర్షిని, ఈ ఒక్క రాత్రి ఈ బెడ్ మీద నీతోనే పడుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ. ఆహాహా, రొమాంటిక్ నైట్. పైనుంది మూన్ లైట్, పక్కనుంది స్వీట్ హార్ట్, బ్యూటిఫుల్ కార్డ్. నా ఒళ్ళంతా హార్ట్. నువ్వు ఈ బెడ్ మీదే పడుకో, నేను ఆ రూమ్ లో పడుకుంటాను. బాయ్. నేనన్నది ఈ బెడ్ గురించి కాదు, ఈ బ్యూటీ గురించి. నాకు నిద్ర రావట్లేదు వరుణ్. కిస్ పెట్టనా లేక కథ చెప్పనా? కథే చెప్పు. ఒక కంట్రీలో
ఇద్దరు ప్రేమికులు సింగిల్ కాట్ మీద రొమాన్స్ చేస్తూ పడుకున్నారు. ఆమె వెయిట్ ఇతని మీద, ఇతని వెయిట్ ఆమె మీద. ఇద్దరు తమ తమ వెయిట్ కాట్ మీద పెట్టి హాయిగా దొర్లుతున్నారు. నో టాకింగ్ బికాస్ లిప్స్ ఆర్ లాకింగ్. చాలు, నాకు నిద్ర వస్తోంది. ఇలా ఏం చేస్తున్నావు వరుణ్? ఇది మోహిని సూట్ కేసు. ఇది వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటో. ఇది తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసిన స్కానింగ్ రిపోర్ట్. ఇవేమో మోహిని వాడిన సెల్ ఫోన్ బిల్స్. విచిత్రంగా ఉందే, 2 డిఫరెంట్ నంబర్స్ 8888తో ఎండ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఒకేసారి 2 డిఫరెంట్ నంబర్స్ ఎందుకు తీసుకుంది? వరుణ్, అయ్యప్ప చూస్తున్నాడు. వర్షిణి, మోహినికి సంబంధించిన అన్ని ఆధారాలు ఇక్కడ దొరికాయి. ఇక మీదట చూడు, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎలా ట్రాప్ చేస్తానో. నువ్వే చూసావుగా అయ్యప్పని ఎలా ట్రాప్ చేశానో. రేపు ఈ సూట్ కేసు తీసుకోవడానికి తప్పకుండా ఇక్కడికి వస్తాడు. ఇక ఫోన్ల మీద ఫోన్లే. నమస్కారం అయ్యప్ప, బాగున్నారా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ పోలీసు వాడికి మోహిని సూట్ కేసు దొరికింది. అరెస్ట్ చేస్తాడట. ఏం చేయమంటావు? టెన్షన్ పడద్దు, గంతో పాటురా సెటిల్ చేసేద్దాం. నువ్వెందుకు ఇంత దూరం వచ్చావు బావా? ఒక్క మాట చెప్పుంటే నేనే ఇంటికి తెచ్చిచుండేవాడిగా. నీ కృష్ణలీలల గురించి విని మా అక్క కూడా సంతోషపడుండేది. ఇక్కడికి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వస్తాడనుకున్నాను, కానీ ఆ వ్యక్తి మీరేనని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్పు బావా, నీకు మోహినికి సంబంధం ఏంటి?
నిజం చెప్పలేదనుకో, నువ్వు బావని కూడా చూడకుండా పోలీస్ భాషలో బుద్ధి చెప్పాలి. నేను మోహిన్ని ఫస్ట్ మీట్ అయింది తన కాలేజీలో. నేను మ్యూజిక్ కాంపిటీషన్కి జడ్జిగా వెళ్ళాను. ఆ కాంపిటీషన్లో మోహిని పార్టిసిపేట్ చేసింది. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మోహిని. కంగ్రాచులేషన్స్. థాంక్యూ. ఓ రోజు రాత్రి ప్లీజ్ గెట్ ఇన్. ఎలా సాగుతుంది నీ మ్యూజిక్ ప్రాక్టీస్? నథింగ్ సార్, నాకు మీలాంటి వాళ్ళ గైడెన్స్ కావాలి. ఓహో, దాందే ఉంది. నువ్వు ఫ్రీగా ఉంటే నా రికార్డింగ్ థియేటర్కి రా, దగ్గర నేర్పిస్తా. మా ఇద్దరి మధ్య అన్నిట్లోనూ క్లోజ్నెస్ బాగా పెరిగింది. హాయ్ హాయ్ రాజేష్. డియర్. ఈ మొబైల్ ఫోన్ మన ఇద్దరు మాట్లాడుకోవడానికి, ఓ. ఇంకెవ్వరూ మాట్లాడకూడదు. ఈ రెండు ఫోన్స్ లాస్ట్ ఇస్ సేమ్ 8888. అర్థమైంది. నేను ఎక్కడున్నా నీ ఫోన్ కాల్ని అటెండ్ చేయాలి, రైట్? రైట్. ఓకే డియర్.